హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా! బేబీకి 6థ్ మంత్‌లో పెట్టే ప్యూరీస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వన్ క్యారెట్ ప్యూరీ. ఒక క్యారెట్‌ని తీసుకొని దాన్ని మంచిగా పీల్ చేసుకొని, శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్‌ని ఒక చిల్లులున్న బౌల్‌లో ఏసుకొని స్టీమ్ చేసుకోవాలి. క్యారెట్‌లో మీకు తెలుసు కదండీ! విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. విటమిన్ ఏ బేబీ స్కిన్‌కి చాలా మంచిది. బేబీ ఐస్‌కి చాలా మంచిది. ఫైబర్ ఉండడం వల్ల బేబీకి కాన్‌స్టిపేషన్ అనేది లేకుండా చేస్తుంది. సో, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టీమ్ అయిన ముక్కల్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనము ఎంత మెదిపినా గానీ ప్యూరీలాగా అయితే అవ్వదండి. అందుకనే నేను మిక్సీ జార్‌లో వేసుకొని ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి ప్యూరీలాగా చేసుకోండి. చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా అవ్వాలండి. సో, మీకింకా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సెకండ్ వన్ పంప్కిన్ ప్యూరీ. పంప్కిన్ ఇది చాలా మంచి వెజిటబుల్ అండి. బేబీ గ్రోత్‌కి అన్నింటికి. ఇందులో విటమిన్స్, మినరల్స్ హైగా ఉంటాయండి. బేబీ డెవలప్‌మెంట్‌కి, గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతుందండి. పంప్కిన్ కంపల్సరీగా మీ బేబీ డైట్‌లో యాడ్ చేయండి. దీన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని పైన పీల్ చేయండి. లోపల విత్తనాల్ని కూడా టోటల్‌గా తీసేసి, పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోండి ముక్కల్ని. ఇది చాలా సాఫ్ట్‌గా తొందరగా ఉడికిపోతుందండి. చాలా తక్కువ టైంలో స్టీమ్ అవుతుంది. చూసారు కదా! మెత్తగా స్టీమ్ అయిపోయాయి. వీటిని మిక్సీకేయాల్సిన అవసరం లేదండి. మంచిగా ఇలా ఒక ఫోర్క్ తీసుకొని చాలా సేపు ఇలా మనం క్రష్ చేసామంటే అవి మెత్తని ప్యూరీలాగా తయారవుతుందండి. కొద్దిగా లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోండి. మంచి ప్యూరీలాగా తయారవుతుంది. ఇంకేముంది బేబీకి సర్వ్ చేయడమే. బేబీకి ఈ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేయండి. బనానా. బనానా అనేది చాలా మంచి ఫ్రూట్ అండి 6థ్ మంత్ బేబీకి. ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. హై పొటాషియం ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. బేబీకి తినడానికి గూడా చాలా వీలుగా ఉంటుంది ఈ ఫ్రూటు. బేబీ గ్రోత్‌కి గూడా చాలా పనిచేస్తుందండి. కంపల్సరీగా బనానా అనేది మీ బేబీ డైట్‌లో యాడ్ చేయండి. ఈ విధంగా పీల్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోర్క్‌తో మెత్తగా క్రష్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువ సేపు క్రష్ చేస్తే మంచి ప్యూరీ లాగా తయారవుతుంది. ఆ బేబీకి సర్వ్ చేస్తే సరిపోతుంది. జలుబు ఉన్నప్పుడు బేబీకి బనానా ఇవ్వద్దని అంటారండి. అది రాంగ్ అండి. మీరు మీ బేబీ తీసుకుంటే ఇవ్వచ్చు. బీట్రూట్ ప్యూరీ. బీట్రూట్ కూడా మంచి వెజిటబుల్ అండి 6థ్ మంత్‌లో బేబీకి. 6థ్ మంత్‌లో బేబీకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఐరన్ కంటెంట్ అనేది బేబీకి మనం ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ బీట్రూట్ ఇవ్వడం వల్ల బేబీకి అనీమియా రాకుండా మనం చూసుకోగలుగుతామండి. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల బేబీకి కాన్‌స్టిపేషన్ గూడా రాకుండా ఉంటుందండి. ఖచ్చితంగా బీట్రూట్ కూడా యాడ్ చేయండి. బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా స్టీమ్ చేసిన తర్వాత ఇది కూడా మనం ఎంత మెత్తగా మెదిపినా ప్యూరీ లాగా అయితే అవ్వదండి. కంపల్సరీ మిక్సీ చేసుకోవాల్సిందే. ఈ బీట్రూట్ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి గూడా చాలా ఉపయోగపడుతుందండి. యాపిల్. యాపిల్ బేబీకి స్టార్ట్ చేసేటప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటి అంటే, యాపిల్‌ని ఉడకబెట్టి ప్యూరీలాగా చేసి ఇస్తారండి. అది అస్సలు మంచి పద్ధతి కాదండి. మనము ఫ్రూట్‌ని ఉడకబెట్టడం వల్ల అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయండి. ఫ్రూట్‌ని ఫ్రూట్ లాగానే ఇవ్వాలండి బేబీకి ఎప్పుడైనా.
ఫ్రూట్స్‌ని అస్సలు ఉడకబెట్టొద్దండి. పాన్ కేక్స్ చేయడము, ఏవో ఏవో చేయడము, ప్రయోగాలు ఇవి ఫ్రూట్స్ పైన చేయొద్దండి. ఫ్రూట్స్‌ని ఫ్రూట్ లాగానే మీ బేబీకి ఇవ్వడానికి ప్రయత్నించండి. యాపిల్‌ని మంచిగా పీల్ చేసేసి ఇలా యాపిల్‌ని పీల్ చేసుకొని నేనైతే మిక్సీకి వేసేదాన్ని కాదండి. ఒక చిన్న రంధ్రాలున్న గ్రేటర్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసుకునేదాన్నండి. ఇద్దరి పిల్లలకి కూడా ఇలాగే ఇచ్చానండి. సాఫ్ట్ ప్యూరీలాగా వస్తుంది కింద చూడండి. మీరు కావాలంటే ఇంకా మెత్తని ప్యూరీలాగా కావాలంటే మిక్సీకి వేసుకోండి. అంతేకానీ ఆపిల్‌ని మాత్రం అస్సలు ఉడకబెట్టొద్దండి. ఫ్రూట్‌ని ఫ్రూట్ లాగానే ఇవ్వండి మీ బేబీకి. చూసారా ఎంతటి మెత్తగా వచ్చిందో నా ఇద్దరు బేబీస్‌కైతే నేను ఈ విధంగానే ఇచ్చేదాన్ని. పొటాటో ప్యూరీ. చాలామంది పొటాటోను ఇవ్వద్దు బేబీకి అని అంటారండి. కానీ కాదు. సిక్స్త్ మంత్‌లో పొటాటో కూడా మనం బేబీకి యాడ్ చేయొచ్చండి. పొటాటో బేబీకి క్విక్ ఎనర్జీని ఇస్తుందండి. అంటే తొందరగా ఎనర్జీ వస్తుంది. ఫైబర్ ఉంటుంది. విటమిన్స్ ఉంటాయి. మీరు పొటాటోను కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోండి. స్వీట్ పొటాటో ప్యూరీ. ఇది కూడా బేబీస్‌కి చాలా మంచి వెజిటబుల్ అండి. తొందరగా కుక్ అవుతుంది. విటమిన్ ఏ, విటమిన్ కే ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. పొటాషియం ఉంటుంది. బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది. కంపల్సరీగా మీ బేబీ డైట్‌లో స్వీట్ పొటాటో కూడా యాడ్ చేయండి. యాక్చువల్‌గా ఈ స్వీట్ పొటాటో ప్యూరీ ప్రిపరేషన్ క్లిప్ మిస్ అయిందండి. సేమ్ ఆలు ఎలా చేసుకున్నామో అలా చేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, స్టీమ్ చేసుకొని, మంచిగా మెత్తగా స్టీమ్ అయిన తర్వాత పీల్ తీసేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ప్యూరీలాగా ప్రిపేర్ చేసి బేబీకి ఇవ్వండి. సేమ్ పొటాటో లాగానే. మా సైడ్ అయితే దీన్ని కందగడ్డ అంటామండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అవకాడో ప్యూరీ. ఇది కూడా సిక్స్త్ మంత్ బేబీకి చాలా బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, హెల్త్‌కి, గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. కాబట్టి కంపల్సరీ యాడ్ చేయండి. పపాయ ప్యూరీ. ఇది మీరు సిక్స్త్ మంత్ లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. అది కూడా మంచిగా పండిన పపాయాని తీసుకోండి. వీడియోలో చూడండి పపాయ ఎంత బావుందో. అలా మొత్తం పండిన పపాయాని మాత్రమే తీసుకోండి. పపాయ కూడా బేబీ హెల్త్‌కి చాలా మంచిదండి. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఫైబర్ ఉండడం వల్ల కాన్‌స్టిపేషన్ అనేది బేబీకి ఉండకుండా చూస్తుంది. పపాయాని కూడా కంపల్సరీగా బేబీ డైట్‌లో యాడ్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి
షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.